ధనురాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. శని సంచారం చాలా బాగుంది. ఉద్యోగ వ్యాపార కారకుడు. అయితే ఈ సంవత్సరం అర్ధాష్టమ రాహువు, షష్ఠ గురువు. మీరు ఎవరినైనా జాతకాలు అడిగితే ఈ 2 పేర్లు చెప్పి మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. కానీ రోజువారీ కార్యక్రమాల్లో చాలా చక్కటి సమయపాలన చేసి సుఖపడే అవకాశం ఉంది. అన్ని విషయాలు ఎందు కూడా స్వతంత్ర నిర్ణయాలు చేయ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చాలా సమయాల్లో మీకు శుభవార్తలు అందుతూ ఉంటాయి. మీ వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఎక్కువసార్లు ఉంటాయి. విజ్ఞాన వినోద విహారయాత్రలు ఎక్కువగా సాగిస్తారు. స్నేహితుల మీద ఆధారపడి ఏ పని చేయవద్దు. మీ మాట తీరు ఇతరులకు మానసిక చికాకును సృష్టించి తద్వారా విభేదాలు తీసుకురావచ్చే అవకాశం ఉంది. వాగ్ధోరణి నియంత్రించాలి. ఉద్యోగ విషయాలు అంతా బాగానే ఉంటాయి, కానీ అనవసర విషయాలు మిమ్మల్ని అశాంతికి లోనయ్యేలా చేస్తూ ఉంటాయి. స్థిర బుద్ధి ప్రదర్శింపకపోవడం దృష్ట్యా మధ్య మధ్య చికాకులు ఉంటాయి. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే స్వస్థలం అనుకూల స్థలం చేరుకోగలుగుతారు. మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలమవుతోంది. వ్యాపారులకు అనుకూల స్థితి ఉంటుంది. ఎప్పటి నుండో ఉండిపోయిన వ్యాపార సమస్యలు, ప్రభుత్వ తరఫు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే తరచుగా భార్యాపుత్ర విరోధం ప్రతి విషయంలోనూ ఎదురవుతుంది, కానీ తెలివిగా సరిచేయగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంగా జరిగే పనులు మీ ఇతర విషయాలను ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తూ ఉంటుంది. తరచుగా శుభకార్య పుణ్యకార్య నిమిత్త ప్రయాణాలు మీ వలన ఆగడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి పడతారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధన వ్యయం బాగా అధికమవుతుంది. అరికట్టలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన అవసరాలు కూడా వాయిదా వేసే స్థితి ఉంటుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకునే సందర్భంలో సమస్యలు ఎదురవుతాయి. మీరు అందరితో మితవాదం చేయుట శ్రేయస్కరం. ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు. ఆరోగ్య విషయంగా వాత సంబంధ అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. మిగిలిన వారి విషయంలో పెద్దగా ఘటనలు ఉండవు. మొత్తం మీద మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు సరియగు గుర్తింపు లేని విధంగా ఉద్యోగం విషయం ఉంటుంది. అయితే ఇబ్బందికర ఘటనలు ఏమీ ఉండవు. కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై మే నెల తర్వాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు బాగా పాటించండి. షేర్ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉన్నా తగిన లాభాలు అందిన పరిస్థితి. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా సానుకూలమవుతుంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి మే నెల నుండి ధన వ్యయం అధికమవుతుంది. కార్యలాభం దూరమే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి కావలసిన వనరులు తేలిగ్గా లభ్యమవుతాయి. మంచి నిర్ణయం చేస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడిన మంచి లాభాలు వస్తాయి. గురుబలం తక్కువ. అన్ని విద్యా విషయాలు జాగ్రత్తగా చూడండి. మరి రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు. అయితే మీరు చేయు శ్రమ మీకు శ్రీరామరక్ష అవుతుంది. మూలా నక్షత్రం వారు సాంఘిక కార్యక్రమాల్లో అనేక సార్లు అవమానకర ఘటనలు ఎదుర్కొంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ ఆర్థిక వృత్తి విషయాల్లో అసంతృప్తి ఎక్కువ అవుతుంది. ఏ విషయంలోనూ కూడా నష్టాలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. మరి పిల్లల అభివృద్ధి విషయంలోనూ వారి నడవడి విషయంలోనూ అసంతృప్తి తప్పదు. పూర్వాషాఢ నక్షత్రం వారు తెలివిగా ముందు జాగ్రత్త చర్యలతో కాలక్షేపం సానుకూలం చేస్తారు. మరి తరచుగా విహారయాత్రలకు వెళుతూ ఉంటారు. గురువుల్ని పూజ్యుల్ని దర్శిస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం బాగా పెరుగుతుంది. మీ ప్రవర్తన గత కాలంలో కంటే కూడా భిన్నంగా ఉంటుంది. మరి దూకుడు తగ్గించి ప్రశాంతంగా ప్రతి వ్యవహారాన్ని పరిశీలించి అప్పుడు ప్రారంభిస్తే విజయం అందుకుంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు చాలా నియమబద్ధంగా వ్యవహరిస్తూ వృత్తి విషయాలు సాగిస్తారు. అభివృద్ధి ఉంటుంది, కానీ తగిన ఫలితాలు మాత్రం రావు. కుటుంబంలో సానుకూల స్థితి సాధిస్తారు. సంబంధం లేని కొన్ని వ్యవహారాలు మీ అతి శ్రమను కలిగిస్తాయి. తరచుగా ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్లకు గురై వాటి నిమిత్తంగా ధన వ్యయం అధికమవుతుంది. ఇక ఈ సంవత్సరం ఆరంభంలో రాహువుకు, మే నెలలో గురువుకి జపం చేయించండి. ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. స్వస్తి.